పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్ ద్వారా ముష్కర మూకలను తుదముట్టించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ మండల పార్టీ ఆధ్వర్యంలో భారత ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ శ్రేణులు మాట్లాడుతూ పహల్గామ్ ప్రాంతంలో హిందువులను మాత్రమే టార్గెట్ చేసిన ఉగ్రవాద సంస్థలపై పక్షం రోజుల్లోనే మోడీ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరుతో బుధవారం రాత్రి 1:05 నుండి 25 నిమిషాలలో 9 నగరాలు 21 ప్రాంతాలలో 24 క్షిపణి దాడులు చేసి 80 మంది ఉగ్రవాదులను హతమార్చడం జరిగిందన్నారు. పహల్గామ్లో 26 మంది హిందువుల ప్రాణాలు తీసి మహిళల సింధూరాన్ని పోగొట్టుకున్న మహిళల చేతనే ఆపరేషన్ సింధూర్ పేరుతో ప్రపంచంలో మొదటిసారి 2 మహిళా ఆర్మీ అధికారులు సోఫియా ఖురేషీ, వ్యోమికా సింగ్లతో ఆపరేషన్ సింధూర్ చేపట్టడం గర్వకారణమని, ప్రపంచ దేశాలలో పాకిస్తాన్ను ఏకాకిని చేసి పాకిస్తాన్పై మెరుపు దాడి చేసి భారతీయ పౌరులు గర్వపడేలా చేసిన మోడీకి బీజేపీ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలోని బీజేపీ మండల అధ్యక్షులు విలువేరు సంపత్ కుమార్, జిల్లా కౌన్సిల్ మెంబర్ ఉప్పల కుమార్, బీజేపీ నాయకులు గరుడి కిషన్, ఎల్గందుల సంతోష్, చొప్పరి సదానందం, గుల్బం రాజేష్, కారుపాకల శంకర్, దుస్సా సాయి, కొత్తగట్టు నాగరాజు, పాలా శంకర్, బంగారి సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు మహిళలతోటి, ఇద్దరు నారీమణులతోటి యుద్ధం నడిపించి చూపించిన ఘనత మన మోడీ ప్రభుత్వం అనేది. ఈరోజు భారతదేశానికి చైనా కావచ్చు, జపాన్ కావచ్చు, ఉక్రెయిన్ కావచ్చు, మరొక రష్యా కావచ్చు, ఏ ప్రదేశమైనా ప్రపంచమైనా ఈరోజు మన ప్రపంచంలో ఉన్న దేశాలు మన భారతదేశానికి సపోర్ట్ చేస్తున్నాయంటే కారణం అమెరికా వంటి అగ్రదేశాలు కూడా మన భారతదేశానికి నేనున్నా అని చెప్పి మోడీ వల్లనే ఈరోజు మనం ఘనత సాధించడం జరిగింది. అమ్మాయిల మీద చేతులేసి, అమ్మాయిల మీద వాళ్ళ నుదుటి కుంకుమను రాల్చేసి వదిలేస్తే ఊరుకోరు. నార్మల్గా ఈరోజు చూస్తూ ఉండే కాలం కాదు ఇది. మౌన ప్రధానిగా ఉన్నటువంటి భారత ప్రధానిగా మౌన రాష్ట్రపతిని చూసిన భారతీయులను, అమెరికా వంటి అగ్రదేశాలను కూడా మౌనంగా పెట్టే మోడీ ఈరోజు మన భారతదేశానికి ప్రధానిగా ఉండడం మనందరం చూస్తున్నాం. జరిగినటువంటి పహల్గామ్ ఉగ్రవాద దాడిలో ఎంతోమంది 28 మందిని మట్టి కట్టించిన ఉగ్రవాదులకు వాళ్ళు మరీ మతం చూసి పాయింట్ విప్పి మరీ కాల్చి చంపడం జరిగింది. చంపిన తర్వాత మళ్ళీ మీరు మోడీకి పోయి చెప్పుకోండి అని ఛాలెంజ్ చేశారు పాకిస్తాన్ వాళ్ళు ఉగ్రవాదులు. అదేవిధంగా మోడీ కూడా వాళ్ళని అదేవిధంగా నిన్న బుధవారం రోజు మోడీకి చెప్పుకోమన్నారు కదా, మోడీకి చెప్పాలని చెప్పి మరీ పాకిస్తాన్ వాళ్ళ దేశానికి పోయి కూడా ఉగ్రవాదులను మట్టి కనిపించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మోడీ గారు చేసిన హింసకు పాలాభిషేకం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్కి సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా పాకిస్తాన్కి వెళ్ళిపోవచ్చు. లేదంటే హిందుత్వానికి మనం కట్టుబడి ఉన్నామని చెప్పి ఇదే విధంగా అందరూ కట్టుబడి ఉంటే మన దేశం కూడా బాగుపడుతుంది.